అందరికీ గుడ్ మార్నింగ్. సో చాలా రోజులైంది వీడియో చేసి. సో మెడికల్ గురించి, మెడికల్ డేట్స్ గురించి, వాటి గురించి మీకు క్లారిటీ అనేది చెప్తాను. మెడికల్ ఎన్ని రోజులు జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎక్కడి నుంచి జరుగుతుంది, ఏమేం జరుగుతుంది, అవన్నీ క్లారిటీ చెప్తాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. లాస్ట్లో చూసిన తర్వాత నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి, నచ్చకపోతే చేద్దాం. సో ఫస్ట్ పాయింట్, సో మీకు 16వ తేదీ పైన మీకు మెడికల్ డేట్లు రిలీజ్ చేయాలని ఉన్నారు. ఈరోజు 10వ తేదీ, ఒక 6 రోజులు వెయిట్ చేయండి. ఇప్పటివరకు అయితే ఏం ప్రాబ్లం లేదు, అలాంటి గొడవలు లేదు, కోర్టు కేసులు లేవు, ఏం లేవు. సో ఏదైనా మధ్యలో ఈ 6 రోజులు ఇంకేదైనా మిరాకిల్ జరిగి ఏదైనా మారిస్తే ఒక 4-5 రోజులు మార్చేదో, ఒక 1 వీక్ అటు ఇటు మీకు ఖచ్చితంగా ఫిజికల్ రిజల్ట్స్ రిలీజ్ అయిపోతుంది. ఈ మంత్లోనే మీకు మెడికల్ డేట్స్ అనేది ఉంటుంది. ఈ మంత్లోనే మీకు మెడికల్ కూడా జరుగుతుంది. సో ఎందుకు అంటే ఈ మంత్లో మీకు చేస్తేనే నెక్స్ట్ మీకు జాయినింగు జనవరి, ఫిబ్రవరి, మార్చు, డిసెంబర్ ఈ 4 నెలల్లో మీకు జాయినింగ్ ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్క ఫోర్స్ ఒక్కొక్క టైంలో పిలుస్తుంది. ఫస్ట్ సిఎస్ఎఫ్ పిలవచ్చు, సిఆర్పిఎఫ్ పిలవచ్చు, ఐటీబీపీ, ఎస్ఎస్బి, ఎస్ఆర్ఐఫ్లు, వాళ్ళ ఇష్టం ఏది ముందు ట్రైనింగ్. అక్కడ ట్రైనింగ్స్ అంటే 2024 బ్యాచ్ జరుగుతుంది. అక్కడ డిసెంబర్ 31వ తేదీలోపు వాళ్ళ ట్రైనింగ్ కంప్లీట్ అవుతుంది. ఆ కంప్లీట్ అయిన వెంటనే మిమ్మల్ని తీసుకుంటారు. అక్కడ ట్రైనింగ్ అయిన వెంటనే ఇమీడియట్ యాక్షన్ ఉంటుంది మీది. ఒక 15 రోజులు 20 రోజుల్లో మీకు కాల్ లెటర్లు అనేది వస్తాయి. రిజల్ట్స్ ఇచ్చిన వెంటనే కాల్ లెటర్ ఒక 15 రోజులు 20 రోజుల్లో మీ కాల్ లెటర్లు వస్తాయి. అది వచ్చిన వెంటనే మీకు తెలిసిపోతుంది. ఆ కాల్ లెటర్లోనే ఉంటుంది మీరు ఎప్పుడు జాయినింగ్ అనేది. మీరు ఈజీగా దాంట్లో చూసుకోవచ్చు. సో ఇప్పుడు మీకు మెడికల్ జరిగితేనే, మెడికల్ జరగాల, రీమెడికల్ జరగాల, ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇవ్వాలా, మళ్ళీ ఈ నెలలో ఒకటి కొత్త నోటిఫికేషన్ ఒకటి ఉంటుంది, అదొకటి రెడీ అయ్యింది. అది సో ఆ వ్యాకెన్సీస్ ఇంకా ఫైనల్ కాలేదు. ఆ వ్యాకెన్సీస్ కోసం కొత్త వ్యాకెన్సీస్ కూడా యాడ్ అవుతున్నాయి దాంట్లోకి. సో అందుకోసం అది పెండింగ్లో పెట్టినారు. మీకు ఈ మంత్లోనే మీకు కొత్త నోటిఫికేషన్ కూడా చూస్తారు. సో ఇంత పెద్ద ప్రాసెస్ పెట్టుకొని మీకు లేట్ అనేది చేయరు. సో ఈ ఒక 1 వీక్ వెయిట్ చేయండి. 16వ తేదీ పైన మీకు మెడికల్ డేట్స్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఇది సో మెడికల్ అక్కడ ఏ విధంగా జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనే దాని గురించి నేను చెప్తాను. సో మెడికల్ అనేది ఇందులో ఒక నోటీస్ వైరల్ అవుతాను చూడండి. సో ఈ నోటీస్లో ఏముందనేది సిఎస్ఎఫ్కి సంబంధించిన ట్రైనింగ్ షెడ్యూల్. అంటే నెక్స్ట్ 2026లో ట్రైనింగ్ ఎక్కడెక్కడ జరుగుతుంది అనే దాని గురించి షెడ్యూల్. సో ప్రతి ఫోర్స్లోనూ సిఎస్ఎఫ్ అనే కాదు, ప్రతి ఫోర్స్ వాళ్ళు షెడ్యూల్ అనేది రిలీజ్ చేస్తారు. అంటే మేము ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు మేము ఈ ట్రైనింగ్లు చేస్తాము అని చేస్తున్నాం. దీంట్లో ఏమని ఇచ్చిన వాడు జనవరి 12వ తేదీ అనుకుంటా. జనవరి 12వ తేదీ మేము సిఎస్ఎఫ్ ట్రైనింగ్ అనేది చేస్తున్నాము. స్టార్ట్ అవుతుంది. మొత్తం 47 వారాలు. ఓకే, సో ఇక్కడ చూడండి సిటీజీడి ఓఆర్ఎస్ సంబంధించి 47 వీక్స్ ట్రైనింగ్ జరుగుతుంది అని చెప్పినాడు. ఇందులో ఇక్కడ ఇచ్చినాడు చూడండి. జనవరి 12వ తేదీ 2026 స్టార్ట్ అవుతుంది. డిసెంబర్ 5వ తేదీ నాటికి 2026 ట్రైనింగ్ కంప్లీట్ అవుతుంది. సో ఆ డేట్ అనేది 22. అసలు డేట్ అది కన్ఫర్మే కాదు, 100% ఆ డేట్ అయితే కాదు. వేరే డేట్లు ఇస్తారు, కొత్త డేట్లు అనేది ఇస్తారు. కొత్త డేట్లకు మీరు వెళ్తారనమాట. సో ఎందుకంటే ఎప్పుడు కానీ ఈ నోటీసుల ద్వారా కరెక్ట్ డేట్ వాళ్ళు ఎవరు చెప్పలేము. అసలు వాళ్ళు కూడా ఫిక్స్ చేయలేరు ఆ డేట్ అనేది. ఆ క్షణంలో ఏదో ఒకటి పెండింగ్ పడిపోతుంది. ఆ క్షణంలో అప్పటికప్పుడు ఏదో ఒకటి పోస్ట్ పోన్ అయిపోతుంది. వాళ్ళు మార్చేస్తారు. ఆ లైఫ్ రిజల్ట్ లేట్ అవుతుంది. సో జాయినింగ్ లేట్ అయిపోతుంది. నీకు ఇచ్చిన జాయినింగ్లో లెటర్లు నీ దగ్గరికి వచ్చేదానికి లేట్ అవుతుంది. వాడు ఇచ్చిన నీకు లెటర్ ఇచ్చిన తర్వాత దాంట్లో మళ్ళీ జాయినింగ్ ఇంకో 15 రోజులు గ్యాప్ ఉంటుంది. సో ఈ ప్రాసెస్ అందరూ వచ్చేంతవరకు ట్రైనింగ్ స్టార్ట్ కాదన్నమాట. సో ఖచ్చితంగా మీకు జనవరి 12వ తేదీ మీకు ట్రైనింగ్ అనేది ఉండదు. మీరు అక్కడికి పోయిన తర్వాత మళ్ళీ 1 నెల తర్వాత ఉంటుంది. మినిమం 15 నుంచి 20 రోజుల తర్వాతే మీకు ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. కానీ మీకు జాయినింగ్ మాత్రం జనవరి, ఫిబ్రవరి, మార్చు, సో ఈ 3 నెలల్లో ఏప్రిల్ వరకు వెళ్తారు. అస్సారు వెళ్తే ఏప్రిల్లో కూడా తీసుకుంటారు. లేటు ప్రాసెస్. ఈ 4 నెలల్లో ఒక్కొక్క ఫోర్స్ పిలుస్తూ ఉంటుంది. ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ పిలుస్తూ ఉంటుంది. అక్కడ ట్రైనింగ్ సెంటర్లు ఖాళీ అయ్యి కొద్దీ మళ్ళీ ట్రైనింగ్ సెంటర్ అక్కడ సెట్ చేసుకోవాలి. మళ్ళీ వాళ్ళు ఇప్పుడు ఉండే వాళ్ళని తరిమేస్తారు. అంటే వచ్చేస్తారు వీళ్ళు వచ్చేసిన తర్వాత మళ్ళీ సెట్ చేసుకుంటారు. వాళ్ళు అన్నీ సెట్ చేసుకొని స్టాఫ్ అంతా సెట్ చేసుకున్న తర్వాత మిమ్మల్ని పిలుస్తారనమాట. సో ఇది ఒక చైన్ సిస్టమ్, రొటేషన్ జరుగుతూనే ఉంటుంది. సో ఈ డేట్ అయితే కన్ఫర్మ్ కాదు, వేరే డేట్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు అక్కడ మెడికల్ ఎలా జరుగుతుందని నేను చెప్తాను. ఫస్ట్ మీకు మెడికల్కి సంబంధించిన సర్టిఫికేట్ల గురించి మీకు ఆల్రెడీ చెప్పినాను. ఒకసారి చెప్తాను, వినేయండి షార్ట్గా. సో మీకు ఆధార్ కార్డు అనేది కావాలా, ఫిజికల్కి మీరు ఏమేమి తీసుకోమన్నారో అవన్నీ అట్లే కావాలా. ఫిజికల్కి మీరు ఆధార్ కార్డు, ఈ అడ్మిట్ కార్డు ఇది తీసుకోమంటారు. సో ఇప్పుడు మెడికల్కి అనేది మెయిన్ అన్ని డాక్యుమెంట్లు అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్లు చాలా కావాలి. ఆధార్ కార్డు, అడ్మిట్ కార్డు, ఏదైతే మెడికల్కి సంబంధించిన అడ్మిట్ కార్డు వస్తుంది ఆ అడ్మిట్ కార్డు అనేది కావాలా. క్యాస్ట్ సర్టిఫికేటు, డొమిసైల్ అన్నా రెసిడెన్సీ అన్నా ఒకటే. తెలంగాణ వాళ్ళు రెసిడెన్సీ అంటారు, ఆంధ్ర వాళ్ళు డొమిసైల్ అంటారు. మీరు రెండిట్లో ఏదైనా తీసుకోండి. అటు గూగుల్లో డౌన్లోడ్ చేసుకున్నారా, ఎంఆర్ఓ దగ్గర సైన్ పెట్టించుకున్నారా. ఆ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఓన్లీ జాబ్ పర్పస్ అని చెప్తే ఎంఆర్ఓ సార్ బాగా అర్థమయ్యేటట్టు ఓపిక సార్కి చెప్తే ఆయన చేస్తాడు, మీకు చేసుకోండి. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేటు, తర్వాత వచ్చి అనెక్సరీ, తర్వాత
ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన 10th ఇంటర్ డిగ్రీ ఎన్సీసీ మీ దగ్గర ఏముంటే అవి. నెక్స్ట్ క్యారెక్టర్ సర్టిఫికెట్, పోలీస్ సర్టిఫికెట్, ఈ 2 మాత్రం ఇప్పుడు అవసరం లేదు. జాయినింగ్ మీ కాల్ లెటర్లోనే మీ క్యారెక్టర్ సర్టిఫికెట్ వస్తుంది. ఆ క్యారెక్టర్ సర్టిఫికెట్ మీద మీ స్కూల్ టీచర్ హెడ్ మాస్టర్ దగ్గర, ఆర్డీఓ దగ్గర, డిప్యూటీ కలెక్టర్ దగ్గర ఎవరో ఒకరి దగ్గర క్యారెక్టర్ సర్టిఫికేట్ సంతకం పెట్టించుకుంటావు. పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్, క్లియరెన్స్ సర్టిఫికేట్ ఏముంది, మీ సేవలనే అప్లై చేసుకో. నీకు తెలిసిన వాళ్ళు ఉంటే పోలీస్ స్టేషన్ డైరెక్ట్గా వెళ్ళైనా తీసుకో, అదేం పెద్ద ప్రాబ్లం. సో ఇది సింపుల్ ఇవే సర్టిఫికేట్లు అనేది కావాలి. ఆ సర్టిఫికేట్లు అని మళ్ళీ ఫోటోలు, ఇదే మెయిన్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు అక్కడ మెడికల్ 2 రోజులు ఉంటుంది. సో మీరు స్టార్టింగ్ మీ అడ్మిట్ కార్డు తీసుకొని ఫస్ట్ గేట్ కార్డ్ అడ్మిట్ కార్డు తీసుకుంటాడు, చెక్ చేస్తాడు, ఆధార్ కార్డు అడ్మిట్ కార్డు, మీరు లోపలికి అనేది ఎంటర్ అవుతారు. అక్కడ 4 బోర్డులు ఉంటాయి, ABCD 4 అన్నా ఉంటాయి, లేదా 1 2 3 4 అయినా ఉంటాయి. అక్కడ వాళ్ళ ఇష్టం ఏదో ఒకటి పెడతారు 4. సో 4 బోర్డుల్లో సో అక్కడ ఉన్న మిమ్మల్ని కూర్చోబెట్టిన తర్వాత మీకు కొంతమంది సగం మందిని హైట్, వెయిట్, చెస్ట్ అవి చెక్ చేస్తారు. కొంతమందిని మెడికల్కి ధరిమేస్తాడు. మెడికల్లో బ్లడ్ టెస్టు, యూరిన్ టెస్టు, ఇవన్నీ ఈ 2 మెయిన్ ఇంపార్టెంట్. ఈ బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్టులు అన్నీ వచ్చేస్తుంది. ప్రతిదీ థైరాయిడు, తర్వాత వచ్చి HIV, తర్వాత హిమోగ్లోబిన్, షుగరు, ఇవన్నీ పూర్తిగా బ్లడ్లో మొత్తం టోటల్గా అన్నీ వచ్చేస్తాయి. అందులో అన్నీ చెక్ చేస్తాడు. సో ఎందుకంటే మెడికల్లో మీకు చాలా స్ట్రిక్ట్గానే ఉంటుంది చెకింగ్ మాత్రం, అక్కడ బాగా చెక్ చేస్తారు. సో బ్లడ్ రిపోర్ట్, కొంతమందికి బ్లడ్ రిపోర్ట్ పంపిస్తాడు, కొంతమందికి యూరిన్కి సంబంధించి పంపిస్తారు. సో సగం మంది 2 బ్యాచ్లు అట్ట పంపిస్తారు, 2 బ్యాచ్ ఎట్ట పంపిస్తాడు. సో ఏదైతే ఇప్పుడు ఈ హైట్, వెయిట్, చెస్ట్ చెక్ చేసే వాళ్ళకి హైటు చూస్తాడు కానీ పెద్ద ఇంపార్టెంట్ ఇవ్వడు, ఎందుకంటే మీరు ఆల్రెడీ ఫిట్ అయిపోయారు కాబట్టి. సో చెస్ట్ అంత ఇంపార్టెంట్ ఇవ్వడు. వెయిట్ చెక్ చేస్తాడు. వెయిట్ ఎందుకు చెక్ చేస్తాడంటే కొంతమంది ఓవర్ వెయిట్ ఉంటారు అనమాట. 5 కేజీలు నువ్వు ఉన్న హైట్కి వెయిట్ 5 కేజీల కంటే ఎక్కువ, అంటే ఎక్స్ట్రా 5 కేజీలు ఉన్నా పర్లేదు, దానికంటే ఇంకా ఎక్కువ ఉంటే మాత్రం మీకు రీమెడికల్ అని పడుతుంది. ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని ఎవరు డైరెక్ట్గా రిజెక్ట్ చేయరు. సో ఎవరికి డాక్టర్కి అంత అధికారం డైరెక్ట్గా రిజెక్ట్ చేసే అధికారం లేదు. ఖచ్చితంగా మీకు రీమెడికల్ రాసి, సో వాళ్ళు కూడా పాపం డాక్టర్లు ఎవరు మిమ్మల్ని రిజెక్ట్ చేయాలని ఎవ్వరూ ఉండరు. సో మళ్ళీ మీకు రీమెడికల్ రాస్తారు. రీమెడికల్లో మళ్ళీ సీనియర్ డాక్టర్ దగ్గరికి వెళ్తుంది అనమాట. అది అప్పుడు సీనియర్ డాక్టర్ చెక్ చేసి అప్పుడు ఆ సారికి అధికారం ఉంటుంది, మిమ్మల్ని రిజెక్ట్ చేసే అధికారం. సో తను చేస్తాడు. సో ఇది ఈ హైటు, వెయిట్ వీళ్ళు చెక్ చేసే వాళ్ళకి అక్కడే కలర్ బ్లైండ్నెస్ చెక్ చేస్తాడు, హ్యాండ్ బెండ్ చెక్ చేస్తాడు, ఫ్లాట్ ఫుట్ చెక్ చేస్తాడు, తర్వాత నెక్స్ట్ వచ్చి ఫైల్స్ చెక్ చేస్తాడు, పెన్నిస్ చెక్ చేస్తాడు, టెస్టిస్ చెక్ చేస్తాడు, నెక్స్ట్ బోన్స్ చెక్ చేస్తాడు, హ్యాండ్ చెక్ చేస్తాడు, నాక్ని ఇవన్నీ చెక్ చేస్తాడు. బాడీ వంకోమని చెప్తాడు, వెనకాల వెన్నుపూస ఉంటుంది చూడండి, ఆ వెన్నుపూస చెక్ చేస్తాడు. సో ప్రతిదీ చెక్ చేస్తాడు అనమాట. మీరు అక్కడ కానీ భయపడతారు, డాక్టర్ నీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు భయపడినారు అనుకోండి, సో వీడి దగ్గర ఏదో ఉంది అని పట్టుకుంటాడు. మీరు కానీ భయపడకుండా ధైర్యంగా నవ్వుతా హ్యాపీగా మాట్లాడుతున్నారు అనుకోండి, ఒకవేళ ఏదైనా చిన్న ప్రాబ్లం ఉన్నా అదేం అనిపిదు. సో మేజర్గా హార్ట్ బీట్కి సంబంధించి కలర్ బ్లైండ్నెస్, కిడ్నీ క్రియాటిన్ లెవెల్స్, షుగరు, నెక్స్ట్ వచ్చి ఏదైనా బోన్ ఫ్రాక్చర్స్, అందులో బాడీలో పర్మనెంట్గా ఫ్రాక్చర్ అయిపోయి అందులో రాడు, ఇలాంటి పెద్ద ప్రాబ్లం మినహాయించి నాక్ని, ఫ్లాట్ ఫుట్, హ్యాండ్ బెండ్, ఇవన్నీ చిన్నవి. సో హ్యాండ్ బెండ్కి సంబంధించి మీరు ఎక్సర్సైజ్ చేస్తే హ్యాండ్ బెండ్ క్లియర్ అవుతుంది. హ్యాండ్ బెండ్కే ఓన్లీ జిమ్కి వెళ్తే క్లియర్ అవుతుంది. నాక్ని యూట్యూబ్లో ఎక్సర్సైజ్లు ఉన్నాయి, అవి చేసుకుంటే కొంచెం క్లియర్ అవుతుంది. అది కూడా రాకపోతే కాలు వీ షేప్లో పెట్టుకుని ఒక 5 నిమిషాలు గట్టి కాలు పట్టుకుంటే ఆయన చెక్ చేసేంతవరకు నాక్ని వల్ల ఏం ప్రాబ్లం అయితే రాదు. ఫ్లాట్ ఫుట్ వల్ల కూడా ఏం కాదు. క్యారీ యాంగిల్ హ్యాండ్కి సంబంధించి అది కూడా ఏమీ కాదు. సో ఎవరైతే ఈ కలర్ బ్లైండ్నెస్ ఉన్నారో ఆ కలర్ బ్లైండ్నెస్ ఉన్నప్పుడు సో ఖచ్చితంగా కొంతమంది లాంగ్ సైడ్ చెక్ చేస్తాడు. అందులోనే లాంగ్ సైడ్ చెక్ చేసినప్పుడు లాస్ట్ లైన్ మాత్రం ప్రాబ్లం, ఎందుకంటే లాంగ్ సైడ్ ఉన్న వాళ్ళకి లాస్ట్ లైన్ కనపడదు. అది బట్టి కుట్టుకోండి, నేర్చుకోండి. సో మరీ పూర్తి కనపడలేదు అనుకోండి ఏం చేయలేం. సో అది మీ దరిద్రం అంతే. మీరు ఫోన్ ఎక్కువ యూజ్ చేసి ఉంటారు, నైట్ నిద్ర మేలుకోకుండా అలా నిద్ర మేలుకొని ఎప్పటి నుంచో ప్రాబ్లం పెట్టుకొని ఉంటారు. సో లాంగ్ సైట్ ఉండి కలర్ బ్లైండ్నెస్ లేకపోతే మీరు ఫిట్ అవుతారు, కానీ లాంగ్ సైట్ లేకుండా మీకు కలర్ బ్లైండ్నెస్ ఉన్నా ఫిట్ అవుతారు. కలర్ బ్లైండ్నెస్ ఉంటే అన్ఫిట్ అయిపోతారు. సో లాంగ్ సైట్ ఉన్నా కూడా ఏం కాదు, కానీ కలర్ బ్లైండ్నెస్ ఉంటే మాత్రం అన్ఫిట్ అనేది ఎక్కువ ఛాన్సెస్ అన్ఫిటే ఉంటుంది. ఒకవేళ రీమెడికల్ పడితే కలర్ బ్లైండ్నెస్ వాళ్ళకి కూడా రీమెడికల్ పడుతుంది. ఒకవేళ పడినా ఆ టైంలో మీ టైం బాగుండి ఏదో మీ కలర్ బ్లైండ్నెస్ ఏదో కొంచెం పర్సంటేజ్ ఉంటే చెప్పలేం, కానీ మ్యాక్సిమం మీరు అన్ఫిట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. కలర్ బ్లైండ్నెస్ అనేది చాలా ప్రాబ్లం. ఇంకా మేజర్ ప్రాబ్లమ్స్ HIV ఇలాంటి పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటే దానికి ఏం చేయలేం. సో వదిలేయండి ఆ జాబ్ని అంతే. ఎందుకంటే మీకు కొంతమందికి బాడీలో రాడ్లు ఉంటాయి, అవన్నీ మీరు ట్రైనింగ్ వచ్చినా చేయలేరు, అక్కడికి వచ్చినా నరకం అనిపిస్తారు.
అదేదో ఇప్పుడే మీరు సైడ్ అయిపోతే ఏ బాధ లేదు, అనవసరం లేనిపోయిన రిస్కులు. సో జీడీ ఒకటే జాబ్ కాదు, ఇంకా ఎన్నో ఉంటాయి. సో ఇక్కడ ఏదైతే హైటు, వెయిటు, చెస్టు, ఈ లాంగ్ సైటు, హ్యాండ్ బెండు, ఫ్లాట్ ఫుట్, నాక్ని ఇవన్నీ 2 బ్యాచ్లు జరుగుతుంటాయి. మిగతా 2 బ్యాచ్లకి అక్కడ బ్లడ్ టెస్టులు, యూరిన్ టెస్టులు అవన్నీ జరుగుతాయి. ఆ బ్లడ్, యూరిన్ టెస్టులు అవన్నీ మీరు ఇచ్చేసిన తర్వాత సో మీరు సేమ్ ఇక్కడ వీలవుతుంది కదా, ఏదైతే ఈ హైట్, వెయిట్, చెస్ట్ వీళ్ళు చెక్ చేస్తుంటారు చూడు, ఈ బ్యాచ్ వాళ్ళందరిని అయితే అక్కడ పంపిస్తాడు బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్. సో మళ్ళీ మీరు అక్కడి నుంచి బ్లడ్ నుంచి ఇక్కడ వచ్చిన వాళ్ళకి వీళ్ళకందరికీ హైట్, వెయిట్, చెస్ట్, నాక్ని ఇవన్నీ చెక్ చేస్తారు అన్నమాట. సో అప్పుడు ఇద్దరికి క్లియర్ అవుతున్న తర్వాత మళ్ళీ స్కానింగ్ పంపిస్తారు. ఆ స్కానింగ్ చేపిస్తారు, మొత్తం బాడీ మొత్తం స్కానింగ్ అవుతుంది, చెస్ట్ అవన్నీ స్కానింగ్ చేస్తారు. అందులో లోపల ఏదైనా చిన్న ఫ్రాక్చర్ ఉన్నా సరే మీకు రీమెడికల్ అనేది పడుతుంది. సో ఇది చిన్నగా మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో చిన్న ఈ నాక్ని ప్రాబ్లం, ఫ్లాట్ ఫుట్ ప్రాబ్లం, క్యారీ యాంగిల్, చిన్న ఫింగర్ కొంచెం లైట్గా వంగిపోవడం, ఇట్లా చిన్నవి మీకు ఏమీ కాదు. సో మీరు భయపడకుండా ఉంటే చాలు. సో ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో మీకు ఏమైనా అర్థం కాకపోతే మళ్ళీ అడగండి, మళ్ళీ నేను చెప్తాను. సో ఒకవేళ మీకు ఏదైనా చిన్న ప్రాబ్లం ఉండి, ఇంకోటి టాటో మర్చిపోయాను. సో టాటో అనేది ఖచ్చితంగా అమ్మ నాన్న ఏదో రాసుకుంటారు బాడీలు మొత్తం, ఎక్కడ రాసుకున్నా సరే డాక్టర్ కానీ వచ్చే డాక్టర్ స్ట్రిక్ట్గా ఉన్నాడంటే మాత్రం మీరు ఖచ్చితంగా రీమెడికల్, అందులో కానీ దాన్ని మీరు లేజర్ ట్రీట్మెంట్ చేయించుకోలేదంటే మాత్రం ఆ రీమెడికల్ పడినా కూడా మళ్ళీ రిజెక్టే, మళ్ళీ రిజెక్ట్ చేస్తారు నేను ఖచ్చితంగా. సో అదొకటి గుర్తుపెట్టుకోండి, టాటోలు నువ్వు ఏం పేరైనా రాసుకో, ఏమైనా రాసుకో, రిజెక్టే. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. సో ఖచ్చితంగా టాటో అనేది ఖచ్చితంగా ఉండదు. తర్వాత ఇంకోటి వెరికోస్ వెయిన్స్ చూస్తారు. సో వెరికోస్ వెయిన్స్ అనేది కొంతమందికి చిన్న ఒక నరము చిన్నదిగా పట్టుకుంటుంది, ఏదో కొంచెం లైట్గా, అలా చిన్న దానికి ఏం కాదు. మరీ చుట్టలు బాగా చుట్టుకునేసి బ్లడ్ వస్తుంటుంది కొంతమందికి. ఇంకొంతమందికి కొంచెం అంటే పాదాల మీద నిలబడుకున్నప్పుడు నరాలు బాగా పచ్చగా కనిపించి మొత్తం రౌండ్గా తిరుక్కునే ఉంటాయి. సో అలా ఉండే వాళ్ళకి మాత్రం రిజెక్ట్ అవుతారు తప్ప చిన్నగా ఉండేదానికి మాత్రం ఏమి కాదు. తర్వాత ఇంకోటి స్కిన్ ఎఫెక్ట్ ఉంటుంది, అంటే దాన్ని ఏమంటారు, ఫంగల్ ఇన్ఫెక్షన్. సో ఆ ఫంగల్ ఇన్ఫెక్షను అది బాడీ మొత్తం ఉన్నాయి ఏం కాదు. సో దానికి అబ్జార్బ్ పౌడర్ అని ఒకటి ఉంటుంది, మెడికల్ షాప్లో దొరుకుతుంది. ఆ అబ్జార్బ్ పౌడర్ని కానీ మీరు తెచ్చుకున్నారంటే ఒక 70 రూపాయలు 80 రూపాయలు. సో మొత్తం లెగ్స్ తొడల దగ్గర సైడ్లో మొత్తం రౌండ్గా రింగ్ ఫామ్ అయిపోయి అక్కడంతా నైట్ అయితే నవ్వలు వస్తూ ఉంటుంది. దానికి ఏం చేయాలంటే రోజు స్నానం చేయాలి. డెటాల్ ఉంటుంది కదా, ఆయిల్ ఉంటుంది కదా, దాన్ని వేసి స్నానం చేసి రుద్దాలి రోజు. అలా రుద్దిన తర్వాత ఈ అబ్జార్బ్ పౌడర్ అనేది పూయాలి. అబ్జార్బ్ పౌడర్ పూస్తే అది వెళ్ళిపోతుంది, కానీ మచ్చ పోదు, ఆ మచ్చ అలాగే ఉంటుంది. సో ఆ మచ్చని ఏం చేయాలి, డాక్టర్ చూసినా కూడా ఏమి అన్నాడు, ఎందుకంటే ప్రతి ఒక్కటి ప్రాబ్లం అది, అమ్మాయిలకి వస్తుంది, అబ్బాయిలకి వస్తుంది, అదేం కాదు. సో మీరు ఏ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇంకొచ్చి మేజర్గా అమ్మాయిలకి చెక్ చేసేది మాత్రం థైరాయిడ్ టెస్ట్ చేస్తారు, అదొకటి ప్రాబ్లం ఉంటుంది. తర్వాత హార్మోన్ ఇంబ్యాలెన్స్, నీటి బుడగలు, సో అది ఉంటుంది, అదైతే ఏం కాదు. సో మీకు ఉన్న ఒకవేళ ఏ ఇబ్బంది లేదు, అంతగా ఇబ్బంది ఉండదు మీకు. సో మిగతా ఇది ఇంకా అబ్బాయిలకి ఏదైతే చెప్పినా మిగతా అన్ని టెస్టులు మీకు కూడా సేమ్ టు సేమ్ అన్ని ప్రతిదీ అబ్బాయిలకి ఎలా అయితే చెక్ చేస్తారో మీకు కూడా మెడికల్ అలాగే ఉంటుంది. సో అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ధైర్యంగా పోతే కొన్ని దాంట్లో చిన్న దాంట్లో మీరు పాస్ అయిపోవచ్చు. మీరు కానీ భయంతో పోయారంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఫెయిల్ అయిపోతారు. దాన్ని చూసుకొని చేసుకోండి. డాక్టర్ అనేది ఆయన పైన ఆయన చేస్తుంటాడు అంతే, మిమ్మల్ని ఏమో ఇంపార్టెన్స్ ఏమైనా ఉండదు. ఆయన పైన హాస్పిటల్కి వెళ్తావు, నువ్వు చెక్ చేసుకుంటున్నావు, ఆయన చెక్ చేస్తాడు అంతే ఉండాలి. నువ్వు హై ఎక్స్పెక్టేషన్ అక్కడ పెట్టుకోకపోతే నీకు హైలో కనిపిస్తుంది అంతే. నువ్వు నార్మల్గా వెళ్తావు, చెక్ చేస్తాడు, వస్తావు, అవుతుంది, కాదంటే కాదు, ఇలా వర్షన్లో వెళ్తే అవుతుంది. అక్కడ ఏ భయపడాల్సిన పని లేదు, కానీ అక్కడ బుర్ర వాడాలి. సో ఎలా వాడాలంటే మీకు ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్లో చెప్పాను, మళ్ళీ చెప్తా అంటే ఎక్కువ పెద్దదే పోతుంటుంది వీడియో. సో షార్ట్గా చెప్తాను. ఇప్పుడు నేను చెప్పాను మీకు ఆల్రెడీ నాకు హ్యాండ్ బెండ్ ఉంది. సో హ్యాండ్ బెండ్ ఉందని నాకు డౌట్ ఉంది అంతే, నాకు కూడా తెలియదు నిజంగా హ్యాండ్ బెండ్ ఉందని. సో నేను ముందే ఏం చేయాలంటే జిమ్కి వెళ్ళి హ్యాండ్ బెండ్ నేను క్లియర్ చేసుకున్నా, కానీ హ్యాండ్ బెండ్ ఉందో లేదో నాకు తెలియదు ఆడిపోయేంతవరకు. సో నేను అక్కడ పోయిన తర్వాత అన్ని బాడీ మొత్తం కింద పాదాలు ఫ్లాట్ ఫుట్ కాడి నుంచి పైన కళ్ళు వరకు పిన్ టు పిన్ మొత్తం చేశాడు. కళ్ళు అంటే గుర్తొచ్చింది స్క్వింట్ ప్రాబ్లం. స్క్వింట్ అంటే మెలకన్ను. సో ఆ మెలకన్ను ఉండే వాళ్ళకి ఏం కాదు, మీరు రీమెడికల్ పడినా మీరు ఫిట్ అయిపోతారు. సో ఆయన చెక్ చేస్తాను నా హ్యాండ్ దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన నాకు వచ్చిన డాక్టర్ తెలుగు సారే. సో నేను అడిగాను, సార్ బాగున్నారు సార్, ఎలా ఉన్నారు సార్, అది ఇది చెప్పిన. సో అలా మాట్లాడినాను అనమాట. సో అలా మాట్లాడితే ఏమంటే మీ మీద ఒక మంచి ఒపీనియన్ వస్తుంది. ఏదైనా చిన్న అంటే పెద్ద ప్రాబ్లం ఏం క్లియర్ చేయడు, కానీ చిన్న ప్రాబ్లం మిమ్మల్ని క్లియర్ చేసి మీకు ఫిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో మీకు ఏమున్నా సరే ఆ డాక్టర్తో అడగండి, మాట్లాడండి, ఉండండి, ఏ ఇబ్బంది అయితే రాదు. సో ఇది దీనికి సంబంధించింది. సో ఇందులో ఏమన్నా మీకు అర్థం కాకపోయినా, సో వీడియో లెంత్ అవుతుందని చెప్పి షార్ట్గా చెప్పినాను.
ఇందులో మీరు మెడికల్ గురించి ఫస్ట్ రోజు మొత్తం తెల్లారితేనే సాయంత్రంలోపు అన్నీ అయిపోతుంది. సెకండ్ రోజు కొంతమందిని సస్పెక్టెడ్ పెడతారు అనమాట, కొంచెం డౌట్గా ఉంటుంది. ఈ మెల్లకన్ను వాళ్ళని, ఫ్లాట్ ఫుట్ వాళ్ళని, హ్యాండ్ బెండ్ వాళ్ళని కొంచెంమంది పిలుస్తాడు అట్లా, రేపు కూడా రమ్మని. వాళ్ళు రేపు కూడా పోతారు. సో కొంచెంసేపు ఒకసారి నైట్ అయిపోతుంది, ఒక డాక్టర్ స్పీడ్గా చేస్తాడు, ఇంకో డాక్టర్ స్లోగా చేస్తాడు అనమాట. సో చేసేదనమాట. రెండో రోజు మధ్యాహ్నం 3కి లేదా 4కి ఆ టైం కదా మీకు రిజల్ట్స్ వచ్చేస్తుంది, ఎంతమంది ఫిట్ అయినారు, ఎంతమంది అన్ఫిట్ అయినారని. ఫిట్ అయిన వాళ్ళకి ఎలాంటి పేపర్లు ఇవ్వరు, సో సంతకాలు కూడా ఏముండవు. అన్ఫిట్ అయిన వాళ్ళకి మాత్రం 2 పేపర్లు ఇస్తారు. రీమెడికల్ బండి వాళ్ళకి దాని మీద సంతకాలు పెట్టాల్సింది ఉంటుంది. మళ్ళీ రీమెడికల్ మిమ్మల్ని పిలుస్తారు. రీమెడికల్లో సో అబ్బాయిలు చూసుకోండి, అబ్బాయిల్లో రీమెడికల్ పడేది ఎక్కువగా అంటే చిన్న ప్రాబ్లం, టాటో ఎక్కువగా పడిపోతుంది రీమెడికల్లో. తర్వాత పెన్నిస్ స్కిన్ వెనక్కి రాకపోతే కూడా పడిపోతుంది. సో ఎవరికైతే ఒకసారి చెక్ చేసుకోండి, ఒకవేళ వెనక్కి రాకుండా ఉంటే సర్జరీ చేసుకోండి. 7 రోజులు రెస్ట్ అంతే, అంతకుమించి ఏమి ఉండదు. 7 రోజుల తర్వాత మీరు మామూలు అయిపోతారు. సో అది ఒకటి చూసుకోండి. ఆ రీమెడికల్ పడే వాళ్ళకి మాత్రం ఆ పేపర్లు ఇస్తారు. సో డైరెక్ట్ ఫిట్ అయిపోతే ఎలాంటి పేపర్లు మీకు ఏమి అనేది ఉండదు. డైరెక్ట్ మళ్ళీ సెలెక్ట్ అయిన తర్వాత మెరిట్ లిస్ట్ వచ్చినప్పుడు మీరు అనేది చూసుకుంటారు. సో రెండో రోజే మీకు రిజల్ట్స్ అనేది ఉంటుంది. రీమెడికల్ ఇస్తే 1 వీక్ టైం ఇస్తాడు, లేదా 15 రోజులు టైం ఇస్తాడు. ఎక్కువ ప్రాబ్లం ఉంటే 15 రోజులు టైం ఇస్తాడు. ఆ 15 రోజుల లోపు మీరు క్యూర్ చేసుకొని మళ్ళీ వెళ్ళాల్సి ఉంటుంది. ఎవరికైనా ప్రాబ్లం అని తెలిపిస్తే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకొని అక్కడే ట్రీట్మెంట్ చేసుకొని అక్కడ నుంచి డాక్టర్ దగ్గర ఎలాంటి ప్రాబ్లం లేదని చెప్పి ఒక పేపర్లో రాసి సీల్ వేసి గ్రీన్ ఇంక్ సైన్ పెట్టించుకొని వెళ్తే, ఒకవేళ మీకు అక్కడ డాక్టర్ చెక్ చేసి నీకు ప్రాబ్లం ఉందంటే, సార్ చూడండి సార్ ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో నేను చెక్ చేసుకున్నాను, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు సార్ అని చెప్పి రిక్వెస్ట్ చేసి చూపిస్తే ఆయన ఇంకోసారి చెక్ చేస్తాడు. అది ఫైనల్ డిసిషన్గా తీసుకోడు, ఇంకోసారి చెక్ చేస్తాడు. చెక్ చేసి అవునా నిజమేనా కాదా అని ఇంకోసారి చెక్ చేసి ఏదైనా మిస్టేక్ అయినా మళ్ళీ రెక్టిఫై చేసి మిమ్మల్ని ఫిట్ చేసే ఛాన్స్ అనేది ఉంది. నువ్వు ప్రైవేట్ హాస్పిటల్ దగ్గర సంతకాలు పెట్టుకోకపోతే దేనికి పనికిరావు. ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్లే, పెద్ద హాస్పిటల్ గవర్నమెంట్ డాక్టర్ల దగ్గరే సంతకాలు పెట్టుకోవాలి. అదే గ్రీన్ ఇంక్ సైన్ ఉండాలా, సీల్ కూడా ఉండాలి, నీకేం ఇబ్బంది లేదని. ఆ ఫామ్ కూడా మీరు చేతిలోనే పెట్టుకొని ఉండాలి, ఆయనకు చూపించకూడదు. నీకు రీమెడికల్ పడుతుందని అటు చెప్తారు. అప్పుడు ఆ మూమెంట్ నీకు కనపడిపోతుంది అక్కడే. సో కనపడినప్పుడు సార్ నాకు ఈ విధంగా ఏ ప్రాబ్లం కాడైతే నీకు డౌట్ ఉంది ఆ ప్రాబ్లం చెక్ చేస్తున్నప్పుడు, సో నీకు ఉంది అని చెప్పినప్పుడు మాత్రమే సార్ నాకు ఏదైనా ప్రాబ్లం లేదని చెప్పినారు సార్ అని చెప్తే అప్పుడు నిన్ను కన్సిడర్ చేసి నీకు ఫిట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. అక్కడ మెడికల్ జరిగేటప్పుడు ఖచ్చితంగా నీకు ఒక ఛాన్స్ వస్తుంది. అంటే సక్సెస్ కావడానికి, మెడికల్ ఫిట్ అవ్వడానికి ఒక ఛాన్స్ తగులుతుంది. అది ఎలా వస్తుందంటే ఒక్కొక్కరికి ఒక్కో లాగా వస్తుంది. సో నాకు ఒక లాగా వచ్చింది, మీకు ఒక లాగా వస్తుంది, ఇంకోటికి ఇంకో లాగా వస్తుంది, ఇంకోటికి అసలు వచ్చినా వాడు పట్టుకోలేదంటే వాడు ఫిట్ కాడు. కొంతమంది అదృష్టం మీద ఫిట్ అవుతారు, ఇలా రకరకాలు ఉంటాయి అన్నమాట. సో మీ అదృష్టం అనేది, మన అదృష్టాన్ని అయితే నమ్మలేము, అది ఎప్పుడు ఏం ఎట్లా తిరుగుకుంటుంది ఎవరికి తెలియదు. కాబట్టి నీకు ఒక మైండ్లో అనిపిస్తుంది నేను ఫిట్ అవుతానేమో, ఇది చేస్తే ఈ పని చేస్తే నేను ఖచ్చితంగా ఫిట్ అవుతానేమో అని అనిపించినప్పుడు ఆ పని చెయ్యి. అది ఎంత కష్టమైనా ఆ పని చెయ్యి. అలా అని చెప్పి ఫ్రాడ్ చేయకూడదు, మోసం చేయకూడదు. సో ఈ చిన్న చిన్న ట్రిక్స్ లాంగ్ సైడ్కి పోయినప్పుడు వాటిని టకటకటకాన్ని బట్టి కొట్టి నేర్చుకోవడము, సో ఇలాంటివి అనమాట. ఇలా నేర్చుకొని లేదా సార్తో మాట్లాడడము, సార్తోని కొంచెం మైండ్ రిలీఫ్ అవ్వడము, ఇలాంటివి చేస్తే చిన్న చిన్న ట్రిక్స్ వల్ల మీరు అప్డేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో అదొకటి మీరు ప్రయత్నించండి. సో అది ఎలా చేయాలి అని అంటే అది నాకు కూడా తెలియదు. అది మీరుండే ఆ ప్లేస్లో మీకు అప్పుడు ఆ సిచ్యువేషన్లో ఎట్ట తిరుగుతుంది అనేది అది మీరే డిసైడ్ చేసుకోవాలి. సో ఒక్కొక్కరు మైండ్ సెట్ ఒక్కొక్కలాగా ఉంటుంది. ఆ టైంలో ఏదో జరుగుతుంది, దాన్ని పట్టుకొని మీ మైండ్లో ఏదనిపిస్తే అది మీరు చేస్తే అది పాజిటివ్గానే ఉంటుంది తప్ప నెగిటివ్ అయితే ఏం ఉండదు. మీరు భయపడాల్సిన పని అయితే లేదు. ఇంకోటి షేవింగ్ చేసుకొని వెళ్ళాలి, కటింగ్ చేసుకొని వెళ్ళాలి, అలా ఏం ఉండదు. మీరు ఎట్టనే వెళ్ళండి. మీరు జస్ట్ ఒక నార్మల్ పర్సన్స్ అంతే, మీరేం సోల్జర్స్ కాదు. సో మీరు ట్రైనింగ్ వెళ్ళేటప్పుడు వాళ్ళే మొత్తం చేస్తారు కాబట్టి మీరు గడ్డాలు పెట్టుకోకపోయినా పెద్ద పెద్ద ఫారెస్ట్లు పెంచుకొని వెళ్ళినా సో నో ప్రాబ్లం. మీరు ఎలా వెళ్ళినా సరే మీకు మెడికల్ అనేది చెక్ చేస్తారు. సో ఇబ్బంది అయితే లేదు. నేను ఇప్పుడు మెడికల్ చెప్పిన దాంట్లో ఏదైనా మర్చిపోయింటే కామెంట్ చేయొచ్చు, నేను మళ్ళీ రిప్లై ఇస్తాను. సో రీమెడికల్ పడిందని అంటే ఆ రీమెడికల్ని పడకుండా ఇప్పుడే గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళి చెక్ చేసుకునేంటారంటే ఏ బాధలు ఏదైనా ట్రీట్మెంట్ ఉంటే తీపించుకోండి. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళొద్దండి. ఫ్రీ మెడికల్, పనికిమాల మెడికల్ ఇవంతా నమ్మద్దండి. ఇవంతా ఫ్రాడు, డబ్బులు తీసుకొని మిమ్మల్ని మోసం చేస్తారు. ప్రైవేట్ హాస్పిటల్కి కూడా వెళ్ళొద్దండి. గవర్నమెంట్ హాస్పిటల్లో మంచి మంచి డాక్టర్లు ఉంటారు, ఎంబీబీఎస్ డాక్టర్లు. వాళ్ళ దగ్గర పోండి. వాళ్ళు కానీ చేసి మిమ్మల్ని కన్సిడర్ చేసి ఏం ప్రాబ్లం లేదని రాసి ఇచ్చారనుకోండి, అక్కడ కూడా మీకు కన్సిడర్ చేస్తారు. సో అంత ఇంపార్టెన్స్ ఇస్తారు దానికి. సో చూసుకోండి. సో ఇది 16వ తేదీ పైన మీకు మెడికల్ డేట్లు రిలీజ్ అవుతుంది. మీకు ఫిజికల్ రిజల్ట్స్ కూడా ఆలోపే వస్తుంది. ఒక 1 వీక్ అటు ఇటు అయినా సరే మీకు డేట్లు అనేది ఈ మంత్లోనే రిలీజ్ అవుతాయి. మీరు రెడీ అయిపోండి మెడికల్కి. సో ఇది వీడియో లెంత్ అయింది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి, అర్థమైంటేనే లైక్ చేయండి. ఏం అర్థం కాకపోతే వెళ్ళిపోండి. థ్యాంక్ యూ. జై హింద్.